నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక రెండు విషయాలు ప్రధానమైనటువంటి చర్చకు దారితీస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం అయితే, మరొక వైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం. దాదాపు రెండు కూడా దశాబ్దాలుగా అటు బీసీలకు ఇటు ఎస్సీలకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు దశాబ్దాల కలగా మిగిలిపోయినటువంటి అంశాలే. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది, మరొక వైపు వర్గీకరణ అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చింది. ఆ రెండు అంశాలకు సంబంధించి అసెంబ్లీ వేదిక కూడా పూర్తిగా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లను ప్రవేశపెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లపైన వివిధ వర్గాల నుంచి వివిధ రకాలుగా అసంతృప్తి, అలాగే దానికి సంబంధించినటువంటి వ్యతిరేకతను కూడా ప్రభుత్వం కూడగట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, అలాగే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. నా ఇంట్రోలోనే స్పష్టంగా కనబడతా ఉంది, మీరు ముందు నుంచి కూడా కులగణన చేయాల్సిందే, దాంతోపాటుగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో అలాగే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా బీసీలకు న్యాయం జరగాల్సిందే అంటూ పట్టుబడతా ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం ముందర పెడతా ఉన్నారు. కులగణన జరిగింది, కులగణన తర్వాత ఆ కులగణనలో తప్పుల తడకగా ఉందనేటువంటి మాట మీరు పలుమార్లు చెప్పడం జరిగింది. అసలు కులగణనలో తప్పుల తడక అని చెప్పేసి ఎట్లా చెప్తా ఉన్నారు? అందరికీ నమస్కారం. మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే, ఒక కులగణన చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కులగణన అనే అంశాన్ని నేషనల్ ఎజెండాగా మార్చడం జరిగింది. సో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా కులగణన గురించి మాట్లాడుతున్నాయి. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనేది ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొన్న ప్రకటించినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, బీసీలకు సంబంధించినటువంటి సంఖ్య తగ్గింది. అయితే మనకు గతంలో 2014లో సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి చేయడం జరిగింది. ఆ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీలు రాష్ట్రంలో హిందూ బీసీలు 51% ఉన్నారు, 1,86,00,000. ఇక్కడికి వచ్చేసే వరకు ఏమైపోయిందంటే 1,64,00,000 జనాభా వీళ్ళు తీసుకొచ్చారు. అంటే 21,50,000 జనాభా తగ్గింది. సో 21,50,000 బీసీ జనాభా తగ్గడం, ఎస్సీలకు సంబంధించి కూడా 1,50,000 తగ్గడం, అదేవిధంగా ముస్లింలది కూడా తగ్గడం ఒకవైపు అయితే, రెండో వైపు ఏంటంటే ఓసీల జనాభా. వీళ్ళు ఏదైతే గతంలో 11% లేనటువంటి ఓసీలు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏంటంటే 16%, 15.8 వరకు రావడం జరిగింది. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము వాదించడం జరిగింది. ముఖ్యంగా 2014 దానికి శాంక్టిటీ ఏంది, అసలు అది గజెట్ పబ్లికేషన్ కాలేదు కదా అంటే, 2014 శాంక్టిటీ అంటే అక్కడ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రచురించలేదు. ఒకటి, దాన్ని ఒప్పుకోవాల్సిన అంశమే. రెండోది ఏంటంటే, ఆ రిపోర్ట్ మాత్రం అందరి దగ్గర అవైలబుల్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో పెట్టినారు. అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న నుంచే మేము మాట్లాడినాం, ఇంకా వేరే విషయం మాట్లాడలేదు. కాబట్టి అది అఫీషియల్ అనఫిషియల్ అనేది అప్రస్తుతం, ఎందుకంటే ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది అది డేటా. కాబట్టి మేము దాన్ని తీసుకొని మాట్లాడడం జరిగింది. తర్వాత దాన్ని హెచ్ఆర్డి వెబ్సైట్ నుంచి తీసివేయడం జరిగింది. అది వేరే అంశం. ఇప్పుడు మేమేమంటున్నామంటే, బీసీలు లెక్క పక్కన పెడితే ఈవెన్ జనాభా లెక్క తీసుకుందాం. జనాభా లెక్క తీసుకుంటే కూడా 2014 ప్రకారం మనకు 3,63,00,000 రావడం జరిగింది. 62-63 లక్షలు వచ్చింది. మనం 2011 సెన్సస్ ప్రకారం కూడా చూస్తే 3.5 కోట్ల జనాభా ఉంది తెలంగాణ జనాభా. అది మనకు 2014 వచ్చేసే వరకు 3,63,00,000 అంటే 12 లక్షలు, అంటే ఎవ్రీ ఇయర్ 4 లక్షలు పెరిగింది. సో ఇప్పుడు ఈ సర్వే ప్రకారం తీసుకుంటే వీళ్ళు తేల్చింది ఎంత, 3,63,00,000 తేల్చారు. 3,53,00,000 తేల్చి 3,53,00,000 తేల్చి 96.9 అని చెప్పేసి 3.1 హౌస్ హోల్డ్స్ యాడ్ చేస్తే ఇంకో 16 లక్షలు, అంటే 3.70 లక్షల వరకు వస్తున్నారు. అయ్యా కాదు, అది లెక్క కరెక్ట్ కాదు. మీరు ఎట్లా చేసినా 4 కోట్లు దాటదు. ఈవెన్ మీరు ఫర్టిలిటీ రేట్ పడిపోయిందని చెప్పినా, ఆ ఫర్టిలిటీ రేట్ పడిపోయిన దానికి క్యాలిక్యులేట్ చేసినా 4 కోట్లు దాటుతుంది. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఆధార్ కార్డ్స్ కావచ్చు, ఓటర్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా బేరీజ్ వేసి అంటే లెక్క చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా
మీరు ఒక పర్టికులర్ కమ్యూనిటీస్ పాపులేషన్ పడిపోవడం ఏంటి, ఈ కమ్యూనిటీ పాపులేషన్ పెరగడం ఏంటి? సో ఇవన్నీ కూడా మేము ప్రశ్నించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలవడం, తర్వాత మేము ఇచ్చినటువంటి లెక్కను కూడా వాళ్ళు తీసుకున్నారు. సరే వాళ్ళు చర్చించిళ్ళు, ఈ 3.1 హౌస్ హోల్డ్స్ ఏదైతే మిస్ అయ్యని అన్నారో దాన్ని మళ్ళీ సర్వే చేస్తాము, వాళ్ళకి ఫోన్లు చేస్తామని చెప్పారు. సో అది ఇంత ప్రాసెస్లో ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే ఈ లెక్కలన్నిటి కరెక్ట్గా ఉంటేనే రేపు మనం ఎట్లాంటి చట్టాలు తీసుకొచ్చినా కానీ దానికి ఒక కులమానం ఉంటుంది. ఇప్పుడు కోర్టులలో చాలా సందర్భాల్లో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఎందుకు కొట్టివేసినారు, మీ లెక్కలు లేవు, మీరు ఎంత పాపులేషనో తెలియదు, మీకు ఎందుకు 23% రిజర్వేషన్ ఇవ్వాలి అని లోకల్ బాడీస్లో అని చెప్పి ఇదే మన తెలంగాణ హైకోర్టు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు లెక్కలు తేల్చుతున్నారు, తేల్చేదేదో పక్కగా తేల్చండి అని మేము కోరుతున్నాం, అంతకుమించి ఇంకేం లేదు. సో ఎనియో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు కూడా ఇంకా పార్టిసిపేట్ కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే అందరినీ కూడా పార్టిసిపేట్ కమ్మంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మేమేం చెప్పినాం, బీసీలలో మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత పాపులేషన్ తగ్గొచ్చు. సో వాళ్ళ కొరకు మీరు ఒక వెబ్సైట్ పెట్టండి లేదా మొబైల్ యాప్ డెవలప్ చేయండి, ఆధార్ అథెంటికేషన్తో వాళ్ళకి చేసుకునేలాగా అవకాశం ఇవ్వండి అన్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేసినారు. లేటెస్ట్ ఎంతవరకు ఇది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది ఒకటి. రెండోది సరైన ప్రచారం కల్పించాలి. అవును, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చేస్తున్నామంటున్నారు చాలా మందికి తెలియదు. ఈవెన్ వీళ్ళు ఇప్పుడు పెట్టినటువంటి టోల్ ఫ్రీ టెలిఫోన్ నెంబర్ కూడా ఎక్కువ మందికి తెలియదు. దానికి కొంత పబ్లిసిటీ ఇవ్వండి అని మేము కోరడం జరిగింది. మరి వాళ్ళు ఇంకా ఇప్పటివరకైతే నాకు అనుకున్నంత వరకైతే పబ్లిసిటీ రాలేదు దీనిపైన. రెండు అంశాలు. ఇక సివిల్ సొసైటీస్ కూడా ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎందుకు తగ్గించాల్సి వచ్చింది బీసీలది అనేటువంటి ఒక ఇష్యూ మీద కూడా ఆలోచన జరిగింది. ఇప్పుడు అది యాదృచ్ఛికంగా జరిగిందా లేక దాంట్లో ఏమన్నా కాన్స్పిరసీ ఉందా? ఇప్పుడు మనం చూస్తే ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో రిక్రూట్ అయినటువంటి ఓసీ క్యాండిడేట్స్ యొక్క మార్క్స్ కట్ ఆఫ్ మార్క్ తీస్తే బీసీ ఎస్సీ ఎస్టీల కంటే కూడా తక్కువ వచ్చిన మార్క్ సందర్భాలు ఉన్నాయి టీచర్స్ దాంట్లో. సో ఇప్పుడు దాని అర్థం ఏమవుతుంది, మేము ఇట్లా కూడా లెక్క కట్టినాం. అసలు ఒక గ్రూప్ 4 ఎగ్జామ్ ఉంది అనుకుందాం, ఒక 1,00,000 మంది అప్లై చేసిన అనుకుందాం, ఒక పోస్ట్లో 1000 ఉన్నాయి, 1,00,000 మంది అప్లై చేసిండ్రు. అందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారని తీస్తే ఇక్కడ కూడా 4 నుంచి 5% కంటే ఎక్కువ లేరు. అంటే దీని అర్థమైంది అన్ని ఎగ్జామ్స్ ఒక గ్రూప్ కాదు, మేము మిగతా ఎగ్జామ్స్ కూడా అన్ని తీసినాం, 4 నుంచి 6% మధ్య ఉన్నారు. సో యావరేజ్గా 5% అనుకున్నా కానీ దీని అర్థమైంది 5% పబ్లిక్ 10% రిజర్వేషన్ ఇస్తున్నాం. సో ఇవాళ వీళ్ళు ఏంటంటే 15%, 16% చూపించి ఎస్ మేము 16% ఉన్నాం, సో మాకు 10% అవకాశం ఉంది కాబట్టి దాన్ని అసలు యాక్చువల్గా అపోజ్ చేయడం జరిగింది. ఈ లెక్కలలో ఒక 2-3% పోయినా వచ్చిన ఫైనల్ గా మనం మీరైనా లేకపోతే బీసీ సంఘాలైనా ఎవరైనా కానీ ఫైనల్ గా కొట్లాడేది కామారెడ్డి డిక్లరేషన్, దాంతో పాటుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వివిధ రంగాలలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అనే దానిపైన కొట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం, వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో అది లేకపోవచ్చు కానీ మేము అడిగేది కూడా ఏంటంటే ఈడబ్ల్యూఎస్ ప్రకారం కూడా మీరు 5% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు? మేము ఇప్పుడు కొన్ని భారతదేశంలో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే చట్టం ఉందో 103వ రాజ్యాంగ సవరణ, దీని ప్రకారం ఏంటంటే 10% ఇవ్వాల్సిన అవసరం లేదు, అప్ టు 10% అన్నారు. ఇస్తే ఇవ్వచ్చు లేకుంటే ఇవ్వకపోవచ్చు. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ఇవ్వలే, వాళ్ళు కోర్టుకు పోయినారు. కొంతమంది ఓసీ క్యాండిడేట్స్ అయినా తమిళనాడు గవర్నమెంట్ అఫిడవిట్ ఫైల్ చేసింది, మాకు ఇచ్చే అవసరం లేదు, ఉద్దేశం లేదన్న. అట్లనే ఇప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ 4% తీసుకొచ్చింది. ఆ తర్వాత సరే ఆ గవర్నర్ ఆమోదించలేదు, పక్కన పడేశారు, అక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ లేవు. ఇవాళ అస్సాంలో కూడా ఏంటంటే మొదలు ఉద్యోగాలలో 10% ఇచ్చి తర్వాత జనాల నుంచి గొడవ అయ్యే వరకు స్టూడెంట్స్ నుంచి ఆ 10% కూడా విత్డ్రా చేసింది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసినారు, వాళ్ళు జనరల్ కేటగిరీలో 10% ఇచ్చిండ్రు, అన్ని పోస్టుల మీద కాదు. సపోజ్ ఒక 100 పోస్టులు ఉన్నాయి, అందులో రిజర్వేషన్ 60 పోగా 40 జనరల్ మిగిలినాయి, ఆ జనరల్ 40 మీద 10% ఇచ్చిండ్రు, కానీ మొత్తం 100 మీద 10% ఇవ్వాలి. సో అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో తీరుంది. మన తెలంగాణలో మొదలే బీసీలు ఎక్కువ, ఎందుకంటే ఇది తరతరాలుగా కొన్ని శతాబ్దాలుగా ఇది కొన్ని అంటే కొందరి రాజుల పాలనలో ఉండి ఇక్కడ పీపుల్ చాలా వీక్గా ఉన్నట్టున్నారు, ఎకనామికల్ కానీ సోషల్ కానీ చాలా బలహీనమైన స్థితిలో ఉన్నటువంటిది. ఫ్యూడల్ కల్చర్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక 500-600 సంవత్సరాలు ఫ్యూడల్ కల్చర్లో ఉన్నటువంటి జాతి ఇది. కాబట్టి వాళ్ళు ఎక్కువ బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు. సో అందుకే మేము ఈడబ్ల్యూఎస్ను కూడా మీరు రివ్యూ చేయండి,
మీరు 5% తగ్గించాల్సిందే. నేను అనట్లేదు, కాదని అనట్లేదు. ఇవాళ ఎస్సీలకు 15% ఉన్నారు, వాళ్ళకి 15% ఇస్తున్నారు. ఎస్టీలు 10% ఉంటే 10% ఇస్తారు. ఈడ ఓసీలు 10% ఉన్న వాళ్ళకి 10% ఇచ్చుకుంటారు. మరి బీసీలు 61% ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? అవును, అంతే కదా, మీరు తీసుకున్నారు. మరి ఒక్క బీసీ అయినా ఈ దేశంలో అమాయక బలిజీవి అది కదా మేము అడిగేది. సో ఇప్పుడు మీరు ఇంతగానో కొట్లాడుతూ ఉన్నారు, ఇంత జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీసీలకు ఒక్క టికెట్ ఏ పార్టీ ఇచ్చినట్టు కూడా కనబడట్లేదు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, ఎన్నికలు వచ్చేసే వరకే బీసీలు కేవలం ఓటర్లు, ఓట్లు వేసే మషిన్స్. ఒక్క బీజేపీ ఒక బీసీ సీటు ఆ టీచర్ కాన్ఫరెన్స్లో ఇచ్చినట్టుగా కొమరయ్య గారికి కరీంనగర్లో. ఇక మిగతా అన్ని కూడా వాళ్ళు ఓసీలకే ఇచ్చుకున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము కూడా ఏం చేస్తున్నామంటే ఈసారి బీసీ నాదంతో కొంత బీసీ క్యాండిడేట్ను గెలిపించాలనేటువంటి తాపత్రయంతో మేము పనిచేస్తున్నాం. సో బీసీ వాదం కూడా కొంత పనిచేస్తుంది. ఇప్పుడు జనాలలో కూడా బీసీ వాదం వచ్చింది వాస్తవానికి. ఏంటంటే గతంలో కంటే ఇప్పుడు కొంత పబ్లిక్లో ఆ బీసీ స్పృహ పెరిగి ఈసారి వాడు ఎవరు తిరిగినా ఏ పార్టీ వాళ్ళతో తిరిగినా ఓటేసేటప్పుడు బీసీలకు ఓటేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి అది చూద్దాం, రిజల్ట్ వస్తే కానీ మన మాటలు ఎంత వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించినాయి, ఆ ఫలితాలు ఎట్లుంటాయని తెలియదు. అసలు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రభుత్వము తరపు నుంచి, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఇవ్వగలుగుతారా అంటూ ప్రతిపక్షాలకు సవాల్ చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని స్వాగతిస్తారా, లేదంటే అన్ని పార్టీలు కూడా 42% రిజర్వేషన్ తెచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి దానికి సంబంధించినటువంటి విషయంలో ముందడుగు వేయాలని చెప్తారా? ఇప్పుడు ఒక పార్టీ ఇచ్చినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఎస్, అన్ని పార్టీలు. ఇంకో పార్టీ అక్కడ ఓసీ క్యాండిడేట్ పెట్టారనుకో, అప్పుడు ఖచ్చితంగా బలహీన వర్గాలను ఓడగొట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. సో మనమేమంటున్నాం, మీరు ఎవరు దయాదాక్షిణ్యాల మీద మాకు అవసరం లేదు. మీరు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ ఇవ్వండి. దానికి చట్టబద్ధంగా ఇవ్వడానికి రాజ్యాంగ సవరణ అనేది అవసరం. ఎందుకంటే సుప్రీంకోర్టు దానికి ఒక ట్రిపుల్ టెస్ట్ అని ఒక టెస్ట్ పెట్టింది, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2010లో. తర్వాత మొన్న జరిగినటువంటి 2020లో వికాసరావు కేసు, మహారాష్ట్ర కేసులో కూడా వాళ్ళు ఇచ్చారు. సో మేమేమంటున్నామంటే, మీరు రాజ్యాంగ సవరణ చేయాలంటే రాష్ట్రం చట్టం చేయాలి. ఈ చట్టం చేసేసి అన్ని పార్టీలను కలుపుకొని ఢిల్లీకి వెళ్ళి కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ను కూడా ఒప్పించి మీరు కేంద్రంలో కూడా పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ అయ్యేలాగా చేసి రాష్ట్రపతి ఆమోదంతో 9వ షెడ్యూల్లో పెట్టండి. తమిళనాడులో 50% రిజర్వేషన్ ఇస్తున్నారు, అక్కడ 9వ షెడ్యూల్లో పెట్టుకొని సేమ్ సిస్టమ్ ఇక్కడ కూడా ఫాలో కండి అని చెప్తున్నాం. సో దానికి మేము అన్ని పొలిటికల్ పార్టీస్ను సపోర్ట్ చేయండి. బీసీలకు మీరు 42% బీసీల పాపులేషన్ కాదు, యాక్చువల్గా బీసీల పాపులేషన్ 61% తెలంగాణలో. అయినప్పటికీ కూడా సరే మీరు ఇస్తామన్నదాన్ని ఇవ్వండి, ఆ తర్వాత మనం మిగతా గురించి మాట్లాడదాం. సో అందుకని మేము 42% కూడా సరే మీరు ఇస్తామన్నారు కాబట్టి అదే కంటిన్యూ చేయండి అని చెప్పి అడుగుతాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మంత్రివర్గంలో ఇంకా 6 మంత్రులు ఖాళీ ఉన్నాయి. ఈ 6 మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి 11 మందిలో కేవలం ఒకే ఒక్కరు పొన్నం ప్రభాకర్ ఇటు ఉంటే, ఇద్దరు ఒకవైపు కొండా సురేఖ కనబడతా ఉన్నారు, మరొక వైపు పొన్నం ప్రభాకర్ కనబడతా ఉన్నారు. ఇంకా ఈ మంత్రుల పదవులకు సంబంధించి 6 మంత్రుల పదవులలో డిమాండ్ చేస్తున్నారా మీరు? బీసీ ఇంటలెక్చువల్ ఫోరంగా మీరేమైనా డిమాండ్ చేస్తా ఉన్నారా? అడుగుతాం, ఎందుకు అడగం? ఇప్పుడు బీసీలకు వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి వాటా వాళ్ళకు రావాల్సిందే. వాళ్ళు ఇవాళ 6 కాదు, మంత్రివర్గంలో 18 అంటే 9 మంది ఉండాలి. 50%. మేము 61% అనుకుంటే మాకు ఇంకా 15 మందిలో దాదాపు మేము ఇంకా 11-12 మంది ఉండాల్సి వస్తుంది. సరే మా వాటా మాకు ఇవ్వండి. ఇప్పుడు 6 కూడా బీసీలకు ఇవ్వడంలో తప్పేం లేదు. సో మరి వాళ్ళు వాళ్ళ నెసెసిటీని బట్టి డెసిషన్ తీసుకుంటారు. డెఫినెట్గా మేము మాత్రం బీసీలకు ఇవ్వడాన్ని స్వాగతిస్తాం. ఇంకా ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ఒక కమిషన్ అయితే ఏర్పడింది నిరంజన్ నాయకత్వంలో. ఆ కమిషన్ ముందు కూడా మీరు పలుమార్లు వెళ్ళడం జరిగింది. గతంలో వకులాభరణం కృష్ణమోహన్ ఉన్నటువంటి దానికి కూడా మీరు వెళ్ళడం జరిగింది. అసలు కమిషన్లు తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా పనిచేస్తున్నాయి అన్నటువంటి కొన్ని ప్రశ్నలు కూడా సమాధానం ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు కమిషన్స్కు వాళ్ళ యొక్క
అంటే మ్యాండేట్ లిమిటెడ్ మ్యాండేట్ ఉంటుంది. వాళ్ళన్నింటిలో వాళ్ళు చొచ్చుకొని పోయి ఇష్టం వచ్చినట్టు రికమెండేషన్ చేయడానికి వీలు ఉండదు. వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా కొన్ని పరిమితులకు లోబడి వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. సో కమిషన్ వాళ్ళకి ఇచ్చినటువంటి మ్యాండేట్ పూర్తి చేస్తున్నాయి, చేయడం లేదనేం కాదు. కాకపోతే ఏంటంటే కమిషన్ మీద మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగి వాళ్ళు పనిచేస్తలేరని మనం అంటున్నాం. బట్ ఓకే, ఉన్నంత వరకు చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిళ్లు ఉంటాయి. మనం గతంలో చూసినాం, కొన్ని కులాలను కలపడం చేయడం ఇవన్నీ జరిగినాయి. సో కాకపోతే కమిషన్ ఇండిపెండెంట్ గా పనిచేస్తే ప్రజలకు న్యాయం అవుతుంది. ఎస్సీ వర్గీకరణ గురించి ఏం చెప్తారు సార్? ఎస్సీ వర్గీకరణకు సంబంధించి షమీమ్ అఖ్తర్ కమిషన్ ఒకటి ఇచ్చింది. ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు విషయంలో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, అలాగే కొన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి బహిరంగంగా చెప్పిన వెంటనే దాదాపు ఇంకొక 20-25 రోజుల పాటు ఆ షమీమ్ అఖ్తర్ కమిషన్ని పొడిగించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఆ సందర్భాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఏదైనా ప్రజాభిష్టం మేరకు ప్రభుత్వాలు నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ అనే డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వంలో కూడా బీసీల వర్గీకరణ అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో బీసీ వర్గీకరణకు సంబంధించి రోహిణి కమిషన్ అని 2017లో పెట్టారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి కూడా 1 year దాటిపోయింది. అవును. సో ఇప్పుడు కేంద్రంలో కూడా చూస్తే ఓబీసీలో ఉన్నటువంటి 27% రిజర్వేషన్లలో కేవలం 5% కులాలే మాక్సిమం పొందడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 984 కులాలు ఒక్క ఉద్యోగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వంలో పొందలేవు. 77 సంవత్సరాల స్వతంత్రంలో భారతదేశంలో ఉన్నటువంటి 984 కులాలు ఒక్క ఉద్యోగం పొందలే. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. కాబట్టి అక్కడ కూడా జరగాల్సిన అవసరం ఉంది కేంద్రంలో. అందుకనే వర్గీకరణ జరగడంలో తప్పేం లేదు. ఈయన మందకృష్ణ మాదిగ గారు మేము అనుకున్నట్టు లేదు అని మార్చాలన్నారు. సో మరి ప్రభుత్వం కూడా దాన్ని మళ్ళీ ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి వర్గీకరణ అనేది 100% కేవలం ఆ క్యాస్ట్లో కొంతమంది లబ్ధి పొందడం కొరకు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. వర్గీకరణ అందరికీ బెనిఫిట్ చేయాలి. అందులో అట్టడుగు వాడికి అది బెనిఫిట్ అందేలాగా ఉండాల్సిందే తప్ప కొంతమంది గత 77 ఏళ్ళుగా అభివృద్ధి అయ్యి ఇక మేమే ఆ రిజర్వేషన్లు ఈ బ్యాక్వర్డ్నెస్ పేరిట మేమే అనుభవిస్తాం అనేది కరెక్ట్ కాదు. పొన్నం ప్రభాకర్తో ఈ యొక్క బీసీ కులగణకు సంబంధించినటువంటి ఇష్యూ లేవనెత్తినటువంటి సందర్భంలో దాని యొక్క రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మిమ్మల్ని పిలుచుకొని మాట్లాడడం జరిగింది. సెక్రటరియట్ వేదికగా ఆ యొక్క మీట్ కూడా జరిగింది. అసలు ఏ చర్చలు ప్రధానంగా అక్కడికి తీసుకురావడం జరిగింది, ఏ విషయాలలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది? మేము ఒకటే చెప్పినాం, మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం జనాభా లెక్కలు తక్కువ. తెలంగాణలో 4 కోట్లకు తక్కువ జనాభా లేదు. మీరు 3.7 కోట్లు చూపించి తెలంగాణకు న్యాయం చేయాలనుకున్నారా, లేకపోతే ఏం చేయాలనుకున్నారో చెప్పండి ఒకటి. అట్లనే బీసీల లెక్కలు తగ్గినాయి. బీసీల లెక్కలు తగ్గడం అనేది యాదృచ్ఛికమా లేదా దాని వెనుక ఏమన్నా కుట్రకోణం దాగుందా? మూడోది అదేమన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద అగ్రవర్ణాలకు బెనిఫిట్ చేయాలనే ఆలోచన ఏమన్నా ఉందా? సో మరి ఇప్పటికైనా మీరు ఒక అవకాశం ఇవ్వండి. బీసీలు మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొంత అక్కడే ఉండి ఎన్రోల్ చేసుకునే అవకాశం ఇవ్వండి అన్నాం. సో వాళ్ళు వెబ్సైట్ పెట్టడం జరిగింది. అట్లనే మళ్ళీ డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. ఆ 3.1 కూడా మీరు కవర్ చేయండి అని చెప్పినాము. అట్లనే 42% రిజర్వేషన్కు సంబంధించి మీరు శాసనసభలో చట్టం చేసి అది కేంద్రానికి పంపండి. అన్ని పొలిటికల్ పార్టీస్ని తీసుకెళ్లేసి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టి ఆ తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు బొండి అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు పంచాయతీ ఎన్నికలు కూడా పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు March 1st వీక్లో అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో పెట్టి వాళ్ళు చట్టం చేయాలనే ఆలోచన ఉంది. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొంత స్పందన పాజిటివ్గానే ఉందని చెప్పక తప్పదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఇంకొక 3-4 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు మిగిలింది. 27వ తారీఖున ఓట్లు కూడా జరగనున్నటువంటి సందర్భం. మీ యొక్క ప్రచారము బీసీలకు ఓట్లు వేయండి అంటూ మీ యొక్క ప్రచారం ఎక్కడి వరకు వచ్చింది, ఇంకా ఎట్లా దాన్ని రూపొందించుకునే ప్రయత్నం చేస్తాం? ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు విద్యావంతులు ఓటేస్తున్నారు. అటు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇటు టీచర్స్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు మనం సరే చదువురాని వాళ్ళ దగ్గరికి పోయి బీసీ వాళ్ళ గురించి చెప్తే కొంత వాళ్ళు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ చదువుకున్నటువంటి వాళ్ళు గత 77 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఎంతో కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి మీరు ఇతర ప్రలోభాలకు లోనై బీసీలకు ఓటేయకపోతే ఇంకా బీసీ వాదం అనేది స్ట్రాంగ్ కాదు. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంటంటే బీసీ వాదానికి ఒక అగ్ని పరీక్ష లాంటివి.
ఓకే. సో ఈ అగ్ని పరీక్షలో మనం పాస్ అయితేనే రేపు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యం రావడానికి ఒక మార్గం సుగమం అవుతుంది. లేకపోతే ఇంకా మళ్ళీ చాలా కాలం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఎట్లాగూ బీసీ వాదం ప్రబలింది కాబట్టి మేమేమంటున్నామంటే మీరు బీసీలనే గెలిపించుకోండి. మొదటి ప్రాధాన్యత ఓటు బీసీకి ఇవ్వండి, రెండో ప్రాధాన్యత ఓటు బీసీలకే వేయండి, తృతీయ కూడా అండి. ప్రతి దగ్గర కూడా బీసీలు ఉన్నారు. సో అది మేము ఇచ్చే కాలు. అదేవిధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో అగ్రవర్ణాల వాళ్ళ ప్రలోభాలకు లోన్ కావద్దని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఒక ఐఏఎస్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, రిటైర్డ్ ఐఏఎస్గా ఉన్నారు కాబట్టి ఐఏఎస్లను ఉద్దేశించి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏసీ రూమ్లోకి వెళ్ళి బయటికి రావడం లేదు, కేవలం ధనార్జన కోసమే వారి యొక్క పనులు కొనసాగుతూ ఉన్నాయి, అట్లా ఉండకూడదంటూ ఐఏఎస్లు అందరి ముందట మాట్లాడినటువంటి మాటలను మీరు ఎట్లా చూస్తారు? నిజంగానే అట్లాంటి వాళ్ళు ఉన్నారా ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్ కొందరు పని చేయడం లేదని చెప్పేసి కామెంట్ చేశారో దాంట్లో కొంత పాక్షిక సత్యం ఉందనే దాన్ని నేను ఒప్పుకుంటాను. అట్లాగే చాలామంది కూడా నిజాయితీ పరులు, నిర్భయంగా పనిచేసే వాళ్ళు, కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్స్ అట్లా మారిపోయినాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్స్ పోస్టింగ్స్, పర్టికులర్లీ కలెక్టర్స్ కావచ్చు లేదా కొన్ని ఇంపార్టెంట్ పోస్టింగ్స్ అన్నీ కూడా రాజకీయంగా పోస్టింగ్స్ వస్తున్నాయి. నిజంగా కష్టపడేటువంటి వాళ్ళకు లూప్ లైన్లో పెట్టేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు పోస్టింగ్ చేస్తున్నారు. కాబట్టి అధికారులలో ఏంటంటే పని చేయాలనేటువంటి ఆలోచన తగ్గిపోయింది. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ పనిచేస్తే అంతమంది రాజకీయంగా శత్రువుల్ని తయారు చేసుకుంటున్నాం. కాబట్టి రేపు తెల్లారి మనకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఎందుకు అనేటువంటి వాతావరణం ఏర్పడ్డది ఒకటి. రెండవది ఐఏఎస్ ఆఫీసర్స్ ఇనిషియేటివ్ తీసుకొని పనిచేసే వాతావరణం ఇవాళ లేదు. గత 10 సంవత్సరాల నుంచి పోయింది అది. ఏంటంటే గతంలో ఇప్పుడు నేను జిల్లా కలెక్టర్ నల్గొండగా చేసినప్పుడు నేను మన కోసం మనమని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని నేను ఇంప్లిమెంట్ చేసిన. మా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అందరు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇట్ బికేమ్ ఏ మాస్ మూమెంట్. మేము అందులో చాలా అంశాల మీద చేసినాం. ముఖ్యంగా అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ ఉంటే మనం స్కూల్లో చేర్పించడం కానీ, అదేవిధంగా నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా చేయడం కానీ, తర్వాత బాల కార్మికుల్ని బడిలో చేర్పించడం కానీ, ఇట్లా మేము చాలా వర్క్స్ చేసినాం. సో దానివల్ల మాకు కొంత రిజల్ట్ కూడా వచ్చింది. కానీ ఇవాళ అట్లాంటి ఇనిషియేటివ్ తీసుకునే వాతావరణం లేదు. ఇనిషియేటివ్ తీసుకున్నా కానీ వాళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అధికారులు ఏం ఆలోచిస్తున్నారంటే మనం ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఎందుకు ఇబ్బంది పడాలి అనేటువంటి వాతావరణం. కొన్ని సందర్భాల్లో మేము కూడా ఎదుర్కొన్నాం. ఏంటంటే ఒక కాన్స్టిట్యుయెన్సీకి పోతే ఆ లోకల్ ఎమ్మెల్యే ఫోన్ చేసి, అరే నా పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా వస్తారు నా కాన్స్టిట్యుయెన్సీలో, నాకు చెప్పాలి కదా, మీరు వాళ్ళకి ఎట్లా ఈ ఇల్లు శాంక్షన్ ఇచ్చినారు. ఏదో మనం గ్రామానికి వెళ్ళాం, వెళ్తే ఊరు కలిసిండ్రు, సరే అని 2 ఇల్లు శాంక్షన్ చేసినాం అనుకుందాం, డిస్క్రిషనరీ కోటాల. అరే నాకు చెప్పకుండా మీరు ఎట్లా శాంక్షన్ చేస్తారు, నాకు చెప్పాలి కదా. సో ఇట్లాంటి అన్ని ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ అధికారులు కూడా ఏం ఆలోచిస్తున్నట్టే, ఎందుకు కాన్స్టిట్యుయెన్సీలో పోవాలి, ఎందుకు ఈ హెడేక్ కొని తెచ్చుకోవాలి, రాజకీయ నాయకులతో మనం ఎందుకు క్లాస్ డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచన కూడా వస్తుంది. సో ఒకవైపు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మంచి పని చేసే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తే వీళ్ళు నిజంగా 100% పోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఒకవైపు మీరు పని చేస్తలేరు అంటారు, ఇంకోవైపు వీళ్ళని రాజకీయంగా పోస్టింగ్లు ఇచ్చినప్పుడు ఇంకెట్లుంటుంది పనిచేసే వాతావరణం. కాబట్టి నేను దాన్ని పూర్తిగా సమర్థిస్తలే, అదేవిధంగా పూర్తిగా వ్యతిరేకిస్తారు. నిజంగా కూడా కొద్దిమంది పనిచేయని అధికారులు ఉన్నారు, నేను కాదని కూడా ఏమన్నాను. ఇప్పటి వరకు కూడా వాళ్ళ నాలెడ్జ్ అప్డేషన్ చేసుకోలేకపోవడం కానీ, అదేవిధంగా పూర్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోకపోవడం కానీ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏదో మేము మీదికి ఊడిపడ్డాము, ఈ జనాలను రూల్ చేయడానికి ఇక్కడ వచ్చినాం అనేటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. సో దాన్ని ఆల్వేస్ కండెమ్ చేయాల్సిందే. అదేవిధంగా మంచి పని చేసే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. బీసీ వాదానికి సంబంధించినటువంటి విషయంలో ఇంకా ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటా ఉన్నారు? ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్గా మీరు ఎలాంటి పథకాలు రచిస్తూ ఉన్నారు, ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు ప్రధానంగా? సో ఇప్పుడు బీసీ వాదం అనేది రాష్ట్రంలో కొద్దిగా మనకు విస్తరిస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. వాస్తవంగా బీసీ వాదం అనేది ఇప్పుడు ఉనికిలోకి వచ్చింది. సో ఈ బీసీ వాదం అనేది 3 అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. మేమేమంటున్నాం అంటే బీసీలు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. ఏమైందంటే రాజకీయ పార్టీల అండలో ఉండి వీళ్ళు స్వయంగా రాజకీయ నాయకులుగా ఎదగలేక వాళ్ళ ఎజెండాలు మోసే ఒక కూలీలాగా వీళ్ళు మారిపోయారు. సో వీళ్ళ అస్తిత్వము, ఉనికి, గుర్తింపు అనేది ఒక ప్రశ్నార్థకమైంది.
కాబట్టి బీసీలు మీరు మీ అస్తిత్వాన్ని మీరు డెవలప్ చేసుకోవాలి. దానికి అనుకూలంగా బీసీ నాయకులు ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవిత కథలు చదివి స్ఫూర్తి పొందండి, వాళ్ళ సిద్ధాంతాలు చదవండి. ముఖ్యంగా మీరు ఇప్పుడు చూసినట్టయితే పూలే సిద్ధాంతం కానీ, అంబేద్కర్ సిద్ధాంతం కానీ, కాన్షీరామ్ సిద్ధాంతం కానీ, అదేవిధంగా బీసీ నాయకులు ఉన్న ఛత్రపతి శివాజీ కానీ, సాహు మహారాజు కానీ, పెరియార్ సిద్ధాంతం కానీ, నారాయణ గురు కానీ, అట్లనే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు పండగ సాయన లాంటి వీరులు కావచ్చు, లేదా సర్వాయి పాపారాయుడు కావచ్చు, చాకలైలమ్మ కావచ్చు. సో ఇట్లాంటి చాలామంది వీరులు ఉన్నారు. వీళ్ళందరి జీవిత చరిత్రలు చదవండి. సో స్ఫూర్తి తెచ్చుకోండి. మీ మనసులో ఉన్నటువంటి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసేయండి. సో బీసీ వాదాన్ని డెవలప్ చేసుకొని ఆ బీసీ స్పృహతోటి మీరు ఎన్నికల్లో నిలబడండి, రాజ్యాధికారం చేపట్టండి. సో దీనికి అనుకూలంగా మేము ఏం చెప్తున్నాం, సో ఇవాళ బీసీ ఉద్యమం అనేది ఒక అస్తిత్వ ఉద్యమం, బీసీల మనుగడ ఉద్యమం ఒకటి. రెండోది బీసీల ఆత్మగౌరవ ఉద్యమం కూడా. ఎందుకంటే మనం ఆత్మగౌరవం అమ్ముకొని ఇంకొన్ని దగ్గర బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. సో మనం మన కాళ్ళ మీద మనం బతకాలి, మనం యాచకులం కాదు శాసకులం అని చెప్పి నిరూపించాలని చెప్తున్నాం. అట్లనే బీసీల అభివృద్ధికి సంబంధించిన అంశం. సో ఈ అంశాలన్నీ ముడిపెట్టి బీసీ వాదాన్ని మనం కొంత వ్యాప్తి చేయడానికి ముఖ్యంగా ఏంటంటే మనం చాలా వరకు సభలు సమావేశాలు నిర్వహించి ప్రజలకు బీసీలకు జరిగిన గత 77 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాలను వివరిస్తున్నాం. అట్లనే బీసీలు యునైట్ అయిపోతే రాజ్యాధికారం మనం ఎట్లా చేజెక్కించుకుంటామని తెలియజేస్తున్నాం. ఇంకోటి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మూడోది పేపర్లలో ఆర్టికల్స్ కంటిన్యూస్గా రాస్తున్నాం, బుక్స్ కూడా ప్రింట్ చేస్తున్నాం. ఇది మా లేటెస్ట్ బుక్ సామాజిక న్యాయం పార్ట్ 2. సో ఈ విధంగా ప్రజలకు మేము బీసీ వాదాన్ని మెల్లమెల్లగా వాళ్ళ అర్థం చేసుకునేలాగా చేస్తున్నాం. సో ఒకసారి బీసీ వాదం ప్రజలకు అర్థమైందంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళ వ్యక్తులకు వేసుకుంటారు. సో ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ ఏంటంటే రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం ఉండాలి. రాజ్యాధికారం ఉంటేనే నువ్వు ఏదైనా చేస్తావు. ఇవాళ నాకు నిధులు వస్తలేవు, లేదా ఇవాళ మా వాళ్ళకు మంచి అవకాశాలు వస్తలేవు అంటే నీకు రాజ్యాధికారం లేకపోతే ఎవరిస్తారు? ఇవాళ చూడండి, ఒక వర్గానికి సంబంధించి నామినేటెడ్ పోస్టులలో తెలంగాణలో ఎన్ని పోస్టులు ఇచ్చారు? ఓకే, మరి అది ఎట్లా చూడాలి? మనకు అధికారం లేదు కాబట్టి మనం అవన్నీ కోల్పోతున్నాం. నిజంగా ఇక్కడ అధికారం ఉంటే అవి మీరు 100%గా మీ వాళ్ళ మా బీసీలకే వస్తాయి. కాబట్టి మీరు బీసీలు అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిందిగా చెప్తారు. ఎస్, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి దాని ప్రకారము ఒకవైపు ఎస్సీ ఎస్టీలకు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్లు కనబడతా ఉన్నాయి. ఆయా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువ ఉన్న చోట్లలో దాదాపు 15-25 ఏళ్ల పాటు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. జనరల్ కోటాలో కామన్గా మనకు కనబడుతున్నటువంటి వర్ణాలను మనం చూస్తూ ఉన్నాం. బీసీలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేకు సంబంధించి ఎంపీకి సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్ కోరడానికి ఏమైనా యాక్ట్ చెప్తా ఉందా? ఇప్పుడు రాజ్యాంగంలో ఏమైనా ఉందా? అట్లా రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి రాయడం జరిగింది. ఎస్. సో ఆర్టికల్ 330, 332లో ఉంది. అయితే అది కేవలం 10 సంవత్సరాలకనే ఉంది. తర్వాత ఎవ్రీ 10 సంవత్సరాలకు మళ్ళీ దాన్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తున్నాం. అవును, ఈ పొలిటికల్ రిజర్వేషన్స్. అయితే బీసీలకు సంబంధించి అసలు ఎవరు బీసీలు అనేది రాజ్యాంగంలో రాయాలి. వాళ్ళు ఏం రాసినారు రాజ్యాంగంలో? బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. ఆర్టికల్ 340 కింద బ్యాక్వర్డ్ క్లాసెస్ ను గుర్తించి బ్యాక్వర్డ్ క్లాసెస్ అభివృద్ధి చేయడం కొరకు ఒక కమిషన్ పెట్టమన్నారు. ఆర్టికల్ 16.4లో 15.4లో స్పెషల్లీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఎవరు? సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. అయితే మరి బ్యాక్వర్డ్ క్లాస్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ ఎవరు అనేది గుర్తించాలి. దాని కొరకే బీసీ కమిషన్ పెట్టి వాళ్ళు కులాలను గుర్తించి ఇందులో పెట్టడం జరిగింది. సరే, తర్వాత 102వ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 343A1 అండ్ A3 అనేది వచ్చింది. సో ఇప్పుడు కేంద్రం తన బీసీ కులాలను తను పెట్టుకోవచ్చు, రాష్ట్రం కూడా బీసీ కులాలను పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా బీసీలకు సంబంధించింది ఏంటంటే రాజ్యాంగంలో స్పష్టత లేకపోవడంతో రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు వీళ్ళు చట్టసభల్లో రాలేదు. ఈవెన్ విద్యా ఉద్యోగాలలో కూడా 93 వరకు కేంద్రంలో రిజర్వేషన్లు లేవు. విద్యలో 2008 వరకు లేవు కేంద్రం. మన తెలంగాణ రాష్ట్రంకి వస్తే 1973 వరకు లేవు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతము 1924 నుంచి వాళ్ళు రిజర్వేషన్స్ ఎంజాయ్ చేసింది. తెలంగాణ కలిపిన పుణ్యంకు అక్కడ బీసీలు 75 వరకు, మళ్ళా 56 నుంచి 75 వరకు కోల్పోయింది. అది వాస్తవం.
సో రాజ్యాంగంలో బీసీలకు సంబంధించినటువంటి స్పష్టమైన ప్రొవిజన్స్ ఆ రోజు లేవు కాబట్టి ఆ ఇబ్బంది అయింది. ఇప్పుడు కొంత ప్రొవిజన్స్లో క్లారిటీ వచ్చింది. రాజ్యాంగంలో చాలా ఆర్టికల్స్ బీసీలకు సంబంధించి కూడా కలపడం జరిగింది. బీసీ కమిషన్ కూడా, నేషనల్ బీసీ కమిషన్ కూడా చట్టబద్ధత ఉంది. సో ఇప్పుడు అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇప్పుడు బీసీలు కూడా కొంత చదువుకొని విజ్ఞానవంతులైపోయి సామాజిక స్పృహతో ఉన్న మనుషులు కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగంలో కూడా ఇది మన చట్టసభలలో కూడా రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు ఉండాలనేదే మన ఉద్దేశం. ఎస్సీ ఎస్టీల లాగా ఇవన్నిటికీ బేస్ కావాలంటే మొదలేంటంటే మనం చట్టసభల్లో మన ప్రజాప్రతినిధులు మనం పంపాలి. మన గురించి మాట్లాడే వాళ్ళు చట్టసభల్లో లేనంత వరకు ఇట్లాంటి పరిస్థితులే మనకు ఉత్పన్నమవుతాయి. కాబట్టి బీసీ ప్రజాప్రతినిధులను ఎన్నుకొని, ఏ పార్టీ అయినా సరే బీసీ ప్రజాప్రతినిధులను ఎన్నుకొని వాళ్ళని చట్టసభల్లోకి పంపిస్తే వాళ్ళు మన వాయిస్ను అక్కడ రేజ్ చేయగలుగుతారు. 100% బీసీలకు న్యాయం జరుగుతుంది. అది మన సిద్ధాంతం. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేది ఏదైనా పార్టీతో అనుకూలంగా పనిచేస్తూ ఉందా, ఇండిపెండెంట్ ఫోరంగా పనిచేస్తూ ఉందా, అసలు మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఎవరు అనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతా ఉన్నారు. ఎందుకంటే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఒక చైర్మన్గా మీకు కూడా ఉంటుంది. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనే దానికి ఏ రాజకీయ పార్టీతో అఫిలియేషన్ లేదు. ఓకే, మనం అన్ని రాజకీయ పార్టీలని ఈక్వల్ గానే విమర్శిస్తున్నాము. అయితే మనం జరిపే మీటింగ్లు అందరినీ పిలుస్తున్నాం ఇక్కడ రాజకీయ పార్టీలు. అయితే కొందరు రాజకీయ పార్టీల వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోవచ్చు, కొందరు వస్తున్నారు, కొందరు లేరు. బట్ మనమైతే అందరికి ఇన్వైట్ చేస్తున్నాం. ఒకటి. రెండోది, నన్ను నడిపించేది ఏం లేదు. నాకేమున్నది ఇక్కడ ఎంప్లాయీస్ పెట్టుకున్నానా, వాళ్ళకి ఏమన్నా ఖర్చులు ఉన్నాయా? సో ఇప్పుడు చిన్న చిన్న బుక్స్ ఇట్లాంటివి ఉన్నాయి. బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్లడం మినహాయించి మీరు ఏం చేయాలి? నన్ను బీసీ వాదమే నడిపిస్తుంది, ఇంకెవరు నడిపిస్తలే. ఇప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీ వాదం యొక్క నెసెసిటీ ఉంది కాబట్టి ఈ బీసీ వాదమే నన్ను ముందుకు నడిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ వాదాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలనుకుంటా ఉంది. బీజేపీ పార్టీ ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి అని గత ఎన్నికలలో ముందుకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రధానమంత్రినే బీసీని చేసినటువంటి పార్టీ మాదంటూ బీజేపీ పార్టీ ఎప్పటిలో చెప్పుకుంటా ఉంది. దాదాపు 3వసారి గెలిచినటువంటి సందర్భాన్ని కూడా మనం నరేంద్ర మోదీ విషయంలో చూస్తూ ఉన్నాం. ఇటు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, బీసీ ఇంటలెక్చువల్ ఫోరంని మాకు సపోర్ట్ చేయండి ఈ యొక్క లోకల్ బాడీస్లో లేకపోతే వచ్చేటువంటి ఎలక్షన్స్లో అంటే మీరు ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంటారా? అసలు చేయం. ఎందుకంటే మాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు మేము ఎవరికన్నా మద్దతు ఇచ్చినామంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్కి మద్దతు ఇస్తాం, కానీ ఏ పొలిటికల్ పార్టీకి మద్దతు ఇవ్వలే. మేము మద్దతు అనౌన్స్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇవాళ మేము పూల రవీందర్కు మద్దతు ఇస్తున్నామంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఇంకా నేను మిగతా ఏ క్యాండిడేట్ కూడా ఇవ్వలే. ఎందుకు అంటే మీరు ఇప్పుడు బీజేపీ అన్నారు. బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రిని బీసీని చేసినా ఎవరిని చేసినా ఆ బీసీ బిడ్డతోటే తన వేలుతో తన కన్ను పొడిపించినట్టుగా మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి అన్యాయం చేసినారు. కులగణన చేయమంటే కుంటి సాకులు చెప్పుకుంటే దాన్ని కోరుతున్నారు. ఇదే బీజేపీ 2 సార్లు లోక్సభలో వాళ్ళు పార్లమెంట్లో కులగణన జరపాలని పట్టుబట్టినారు. 2011లో యునానిమస్ తీర్మానం చేయించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక 2018లో కూడా వీళ్ళు ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, కులగణన చేస్తాము 2021 సెన్సస్ అని. మళ్ళీ 2021, 22లో సుప్రీంకోర్టులో వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు, మేము కులగణన చేయము. ఏమన్నంటే ఒక రాష్ట్రంలో ఒక బీసీ కులం, ఒక కులం బీసీలో ఉంది, ఇంకో కులం ఎస్టీలో ఉంది, ఎస్టీలో ఉంది. సో ఇది ఏకంగా కుదరదు అంటే. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇవాళ మీరు ఎస్సీ ఎస్టీల గురించి అయితే చేస్తున్నారు కదా. మేదర్ కులం తీసుకుందాం, మహేంద్ర కులం. మహేంద్ర కులము మహారాష్ట్రలో ఎస్సీ, కర్ణాటకలో ఎస్టీ, తెలంగాణలో బీసీ. మరి నువ్వు మహారాష్ట్రలో కర్ణాటకలో నువ్వు వాళ్ళని ఎస్సీ ఎస్టీలను లెక్క కడతలేవా? ఏ రాష్ట్రంలో ఏ కులం ఉంటే ఆ కులం కింద లెక్క చేయండి. నీకెందుకు నేషన్ వైడ్ గురించి మాట్లాడుతున్నావు? ఇవాళ దోబీలు ఉన్నారు, మన రజకులు ఇక్కడ ఈ రాష్ట్రంలో బీసీలు. మీరు పోనీ మా బీహార్లో ఏ కులము? ఎస్సీలు. మరి అట్లా వాళ్ళు ఎస్సీల కింద లెక్క కడతలేరు అక్కడ. సో మీకు చేయడం ఇష్టం లేక కుంటి సాకులు చెప్తున్నారు. కాబట్టి ఈ పార్టీ ఏదైతే బీసీల కులగణనను వ్యతిరేకిస్తుందో, అదేవిధంగా బీసీలకు ప్రయోజనాలు గండి కొడుతుందో అట్లాంటి పార్టీలతో మేము స్నేహం చేయం. అందుకని చెప్తున్నాం, ఇవ్వడం లేదు. అట్లనే బీఆర్ఎస్కి వచ్చిండు. ఈ బీఆర్ఎస్ చేయబట్టే కదా మాకు ఈడబ్ల్యూఎస్ 10% వచ్చి ఎలాంటి రిపోర్ట్ లేకుండా, ఎలాంటి కమిషన్ ఏం లేకుండా, రాష్ట్రంలో ఏం లేకుండా ఇంప్లిమెంట్ చేసినారు. మీరు మీ వల్లనే కదా 23% రిజర్వేషన్ వచ్చింది 34% నుంచి. కనీసం సుప్రీంకోర్టులో ఫైట్ కూడా చేయలేము మీరు. తర్వాత కులగణన చేసి కూడా రిపోర్ట్ బయట పెట్టలే. ఇక మీరు కూడా బీసీల గురించి మాట్లాడుతుంటే మేము నమ్మేంత అమాయకులమే లేము ఇక్కడ.
సో మీరు బీసీ వాదం ఎత్తుకోండి, మంచిదే. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, బీఆర్ఎస్ గవర్నమెంట్లో 2014 నుంచి 24 వరకు ఎంబీసీ కార్పొరేషన్ అనేది 2015లో ఏర్పాటు చేశారు. చేసి దానికి 2015 నుంచి 24 వరకు 3,850 కోట్లు అలాట్ చేసి మీరు ఖర్చు పెట్టింది ఎంత? 19 కోట్లు. అంటే ఎంబీసీలు అభివృద్ధి కాకూడదు. 19 కోట్లు అనేది మీ క్యాంప్ ఆఫీస్లో అయ్యే ప్రోటోకాల్ ఖర్చు పూర్తి కాదు, ఒక నెల ప్రోటోకాల్. బీసీలు అంతా అధ్వానంగా అనిపిస్తుందా? 12 కార్పొరేషన్లు పెట్టినారు మీరు మొత్తం ఇంక్లూడింగ్ ఎంబీసీ. 6,100 కోట్లు ఖర్చు పెట్టింది 300 కోట్లు. అందులో 150 కోట్లు మళ్ళీ కరెంటు బిల్లులకే తీసుకున్నారు. మిగిలింది ఏంటి? సో బీసీల అభివృద్ధి గురించి వాళ్ళు ఏం చేసినాం అనేది ఒకసారి చిత్తశుద్ధిగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అంతే తప్ప మనం ఇంకా మాట్లాడడం. అందుకనే ఎవరికి మేము సపోర్ట్ చేస్తాం, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా. మేము కాంగ్రెస్ను కూడా ఏమంటున్నాం, కులగణన చేయకుండా కాంగ్రెస్ 1951 నుంచి బీసీ ప్రజల్ని మోసం చేసిండు. వాళ్ళు 1951లో నెహ్రూ గారు కులగణన కొరకు పోతే ఆయన ఫైల్ రిజెక్ట్ చేసిండు. తర్వాత కాకా కాలేకర్ కమిషన్ అంబేద్కర్ గారు ఒత్తిడి మేరకు పెట్టేసి ఆ 53లో కాకా కాలేకర్ కమిషన్ పెట్టి మళ్ళీ రిపోర్ట్ ఇస్తే 55లో కమిషన్ రిపోర్ట్ రద్దు చేసిండు. ఆ తర్వాత బీసీ కమిషన్ గురించి ఎవరు మాట్లాడలే. 1978లో మళ్ళీ జనతా గవర్నమెంట్ వచ్చినాక జనతా గవర్నమెంట్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలు, ముఖ్యంగా యాదవులు, అప్పుడు ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, శరద్ యాదవ్ కావచ్చు, జాట్ అయినప్పటికీ చరణ్ సింగ్ అని, వీళ్ళందరి ఒత్తిడికి మండల్ కమిషన్ పెట్టిండు ఆయన, మొరార్జీ దేశాయ్. ఆ తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినాక మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ ఎవడు మాట్లాడలే. 90లో మళ్ళీ వీపీ సింగ్ వచ్చినాక మళ్ళీ శరద్ యాదవ్ మెడ మీద కత్తి పెట్టి నాకు 70 మంది ఎంపీల మద్దతు ఉంది, నువ్వు గిన ఆగస్టు 9th లోపల చేయకపోతే 1990 ఆగస్టు 9th నేను ఆగస్టు 10th రోజు ఢిల్లీలో జంతర్ మందర్ దగ్గర నా 70 మంది ఎంపీలను నీకు మద్దతు విరమింపజేసి నేను ధర్నా 15వ తారీఖు రోజు నువ్వు ఆగస్టు 15 రోజు నువ్వు జెండా ఎగరేయడానికి నువ్వు ఉండవని చెప్పిండు. ఆ దెబ్బకు ఆగస్టు 6th రోజు ఆయన ఏంటంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఉద్యోగాలలో మండల్ కమిషన్ ఇచ్చాడు. మరి కాంగ్రెసే కదా ఇదంతా ఇది చేసింది. ఆ రోజు కూడా వీళ్ళు 1990లో ఆర్గ్యూ చేసిండు రిజర్వేషన్ ఓబీసీలకు ఇవ్వద్దు అని కాంగ్రెస్. 2011 వీళ్ళు సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసి వీళ్ళు కూడా ఆ రిపోర్ట్ బయట పెట్టలే. కాబట్టి ఏ పార్టీ బీసీలకు చేసిందండి? కాబట్టి కాంగ్రెస్ కాదు, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇవన్నీ కూడా ఓబీసీకి వ్యతిరేక పార్టీలే, ఓబీసీలకు అన్యాయం చేసిన పార్టీలే, అన్నీ కూడా అగ్రవర్ణాల చేతిలో ఉన్న పార్టీలే. కాబట్టి మేము ఇవాళ బీసీలో మేము కోరుకుంటున్నామంటే మీరు బీసీలు మీ ప్రజాప్రతినిధులను మీరు ఎన్నుకోండి. రేపు రాబోయే కాలంలో అవసరమైతే బీసీలకు సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీస్ దాన్ని కూడా మీరు ఆదరించండి. రాజ్యాధికారం మన చేతిలో రానంత వరకు, అగ్రవర్ణాల చేతిలో ఉన్నంత వరకు బీసీలకు న్యాయం జరుగుతుంది అనుకోవడం కల్లా. చివరిగా సార్, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒకవేళ ఎలాంటి రిజర్వేషన్ రాకుండా ముందుకెళ్ళడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ కానివ్వండి, ఇటు లోకల్ బాడీలు అయినటువంటి వీటిలలో కానివ్వండి, కౌన్సిలర్ ఎలక్షన్స్ ఏదైతే మున్సిపల్ మేజర్ గ్రామ పంచాయతీలు కానివ్వండి, ప్రతి దానిలో కూడా అలాంటి ఆలోచన చేస్తే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానివ్వండి, అది సంవత్సరం తర్వాత రానున్నటువంటి సందర్భం, ఈ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా బీసీలకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్ పెంచకుండా ప్రభుత్వం ముందుకెళ్ళడానికి ఆలోచన చేస్తే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అలాగే బీసీ సంఘాలు ఏం చేయదలుచుకున్నాయి? అవన్నీ కూర్చొని డిస్కస్ చేస్తాం. ఇప్పుడే మనము ప్రీమాచ్యూర్గా మాట్లాడలేము. అట్లాంటి పరిస్థితి ఉత్పన్నమైతే 100%గా బీసీ సంఘాలన్నీ కూర్చొని ఆలోచించి ఫర్దర్ మూమెంట్ ఏం చేద్దాం, ఎట్లా యాక్షన్ తీసుకుందాం, మేము యాక్షన్ తీసుకుందాం అనే దానిపైన, అంటే యాక్షన్ అనేది మేము ఉండదు, బట్ మా కార్యాచరణను మేము ప్రకటిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవులు సార్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా బీసీల యొక్క రాజ్యాధికారమే ధ్యేయంగా మా యొక్క పనితీరు అయితే ఉండబోతూ ఉంది. మా యొక్క పనితీరు వలన దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలలో ఒక చలనం అయితే వచ్చింది. బీసీలకు సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. మా యొక్క పోరాటం ఫలితంగానే బీసీ కులగణనకు ప్రభుత్వం ముందుకు రావడం, ఆ కులగణనకు సంబంధించినటువంటి లెక్కలు అయితే బయటపెట్టడం, ఆ లెక్కలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉండడం, ముఖ్యంగా జనాభా లెక్కలను తక్కువ చేసి చూపించినటువంటి విషయంలో మేము ముందుకు వచ్చి మాట్లాడడము, ఆ వెంటనే ప్రభుత్వం స్పందించి మరొక అడుగు ముందుకేసి ఎవరైతే కులగణలో పాల్గొనలేదో వారిని ఖచ్చితంగా కులగణలో పాల్గొనే విధంగా మేము వారిని పిలుస్తామని చెప్పడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా రిజర్వేషన్ను, ముఖ్యంగా రాజకీయ రిజర్వేషన్ పొందడానికే మా యొక్క పోరాటం ఉంటుంది. దాంతోపాటుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా తగ్గించాల్సిందే అనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ.